హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళా నారింజకాయలతో వచ్చేసాను అనుకుంటున్నారా? అదేంటో తర్వాత ఆంటీని అడుగుదాం. నారింజకాయ పై తొక్క తీసేసి లోపల ముత్యాలు లాంటివి ఉంటాయి కదండి, అవన్నీ తీసుకుని శుభ్రం చేసుకుందాము. అవి తీసుకుంటే ఇలా గుజ్జులా వస్తుందండి. పొయ్యి మీద బాండి పెట్టి ఎండుమిరపకాయలు ఆవాలు మెంతులు అయితే వేయించేసుకుందాము. ఈ లోపు అదేంటో ఆంటీని అడుగుదాము. ఆంటీ వాళ్ళు బ్రాహ్మిన్స్ అండి, వాళ్ళు ఎక్కువగా ఇలాంటివి చేసుకుంటారు. ఆంటీ ఏంటి మీరు చేసేది? విన్నారు కదా, నారింజకాయ కారం అయితే చేస్తున్నారు. మళ్ళీ బాండి పెట్టి ఇంగువ నూనె అంట కాస్తున్నారా ఆంటీ. బ్రాహ్మిన్స్ కదండి, ఇంగువ ఎక్కువ వాడతారు. చూసారా ఎలా ఉన్నాయి ముక్కలు ముక్కల్లా. ఇది స్పెషల్ ఇంగువ అంట, హైదరాబాద్ నుంచి తెప్పిస్తారట. నారింజకాయ రసంలో పసుపు పచ్చికారం 3 స్పూన్స్ ఫుల్గా అయితే వేసేసారండి. తర్వాత ఉప్పు సరిపడినంత తీసుకోండి. ఇందాక తాలింపులకి వేయించుకున్నాం కదండి, అవైతే ఆంటీ మిక్సీ పట్టేస్తున్నారు. ఈలోపు స్టవ్ మీద ఇంగువ నూనె అయితే మరిగిపోతుందండి. అది తీసుకొచ్చి నారింజ రసంలో వేసేద్దాము. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ కారం కూడా వేసేద్దాము. ఇక నారింజ కారం రెడీ అయిపోయిందటండి. చూసారా, ఇది రైస్లోకి టిఫిన్స్లోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి. అది మంచిది కూడానంట. అంటే అయితే చెప్తున్నా, టేస్ట్ చూద్దామా ఎలా ఉంటుందో. మనం ఎప్పుడు తినలేదు కదా, టేస్ట్ అయితే చూసేద్దాం రండి. వావ్, సూపర్ ఆంటీ. మీరు కూడా టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.